నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనము నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. సో ఇక్కడ రీసెంట్ గా జరిగినటువంటి కుమ్మెర జాతరలో, కుమ్మెర నరసింహస్వామి మల్లికార్జున స్వామి సంబంధించినటువంటి జాతరలో ఒక చాకలి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి పైన కొంతమంది రెడ్లు కలిసి దాడి చేసిన క్రమంలో ఒక చిన్న పాప, 2 ఏళ్ల పాప బలి కావడం జరిగింది. సో దీనికి సంబంధించి నాగర్ కర్నూల్లో నిన్నటి నుంచి కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సో దీనికి సంబంధించి ఆ పాప, చిన్నారి పాప ఏ విధంగా చనిపోయిందో, సో అది చాలా మందిని కలిసివేసింది. ఎందుకంటే ఇక్కడ టెంపుల్లోకి ఒక చాకలి కులం అని చెప్పేసి 100 రూపాయల టికెట్ తీసుకొని ఖచ్చితంగా పోవాలి, మీరు పోవడానికి వీలు లేదని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఈరోజు కొంతమంది అక్కడ రాజకీయంగా ఉన్నటువంటి రెడ్లు కలిసి ఈరోజు వారి పైన దాడి చేసినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించి మనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. సో వారిని అడిగి కొన్ని విషయాలు చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ తల్లిగారు ఉన్నారు. అమ్మ, చెప్పండి అసలు ఏం జరిగింది? అసలు ఫస్ట్ మేము గుడికి వెళ్ళినాం సార్ దర్శనానికి. గుడికి వెళ్ళిన తర్వాత మొత్తం లేడీసే వచ్చిర్రు, మొత్తం లేడీసే ఉన్నారు, బాయ్స్ ఎవరు లేరు. దర్శనానికి వెళ్ళి పైన గుట్ట పైన శివునికి దర్శనం చేసుకుని కిందికి వచ్చినాం. మల్దేవునికి దర్శనం చేసుకుందామని పోతున్నాము. పోతుంటే అక్కడ శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. ఆయన మమ్మల్ని చూసి గేట్ వేసుకున్నాడు. 100 రూపాయలు ఇస్తేనే లోపలికి రావాలి, లేకుంటే రావద్దు అని చెప్పేసి గేట్ వేసుకున్నాడు. గేట్ వేసుకుంటే మాకంటే ముందు పోయిన డబ్బులు ఇవ్వలేదు కదా, మాకంటే ముందు పోయిన అని చెప్పేసి అడిగినాం మేము. మీరైతే ఇయ్యాలి డబ్బులు, లేకుంటే దర్శనం లేదు, ఏం లేదు, వెళ్ళిపోమని చెప్పిండు. చెప్పిన తర్వాత సరే మేము డబ్బులు ఇస్తాము, మాకు టోకెన్ అన్న చూపి, చిన్న చిట్టి అన్న చూపిరా అని చెప్పేసి అడిగినాము. అడిగిన తర్వాతకి ఇంకా భోజనముండా నీకు చెప్తుంటే అర్థం అయితలేదా, మళ్ళీ ఇక్కడ రూల్స్ మాట్లాడుతున్నావు అది అని చెప్పి లంచముండా దెంగే ఇక్కడ నుంచి అని చెప్పేసి ఇట్లా గలీజ్ గా మాట్లాడుతుండు. మేము ఆల్రెడీ అన్నదానం చేయాలనుకున్నాం మేము, లేదంటే దర్శనం చేసుకునేటప్పుడు మాకు ఇష్టం అయితే మేము దేవుని హుండీలో వేస్తాము, మీకెందుకు 100 రూపాయలు ఇవ్వాలి, టోకెన్ ఇవ్వండి 100 రూపాయలు ఇస్తామని చెప్పినాం. ఇంకా అక్కడ మాకు చాలా గలీజ్ గా మాట్లాడింది సార్, చెప్పుకోలేని మాటలు చెప్పిండు. ఇంకా ఏం దిక్తావు నువ్వు, ఫస్ట్ నువ్వేమన్నా మాట్లాడాలంటే నేను నీకు దమ్ముంటే నువ్వు కుమ్మెరకు వచ్చి మాట్లాడు, నువ్వు ఫస్ట్ కిందికైతే వావే, నీకు ఇట్లా ప్రైవేట్ పార్ట్ కోసి చేతిలో పెడతా, అట్లా ఇది అని చెప్పేసి ఇంకా రఫ్ గా మాట్లాడింది సార్. మమ్మల్ని తిట్టిండు అని చెప్పేసి మేము కింద రచ్చకట్ట ఉంది సార్, ఆడ కూర్చొని ఇంకా అందరూ ఏడ్చుకుంటూ కూర్చున్నాం. మా ఆయన అప్పటికి పాపం లేడు సార్, ఎవ్వరు లేరు ఇంకా అప్పుడు బాయ్స్. అయితే ఈయన పిల్లని ఇంకా తీసుకురాలేదని అదే సమయంలో మేము అక్కడ కూర్చున్న సమయంలోనే ఈయన వచ్చిండు. 5 అవుతుంది సార్. అప్పుడు వచ్చి ఇట్లా ఏడుస్తున్న మమ్మల్ని చూసి ఎందుకు ఏడుస్తుర్రు అది ఇది అని చెప్పేసి అడిగిండు. అడిగితే ఇంకా పైన పోతే ఇట్లా అన్నారా రెడ్డీస్ అది ఇది అని చెప్పేసి ఇంకా మా వాళ్ళు చెప్పిర్రు. చెప్పిన తర్వాత సరే మిమ్మల్ని ఎందుకు అంటారు, లేడీస్ ని పట్టుకొని నేను అడిగోసా అని చెప్పేసి పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోతే పైన ఎవరు లేరు. ఎవరు లేకుంటే వాట్సాప్ గ్రూప్ లో ఏమన్నాడు, మా అమ్మలక్కలని బట్టలు ఇడిపిస్తామని చెప్పి అంత గలీజ్ గా మాట్లాడి గ్రూప్ వాళ్ళని ఎదురుగా మాట్లాడిండ్రు. గుడికి వచ్చిన జనాల ముందు ఇంత గలీజ్ గా తిడితే ఎంత మంది ఏమనుకున్నారు, మీ అమ్మలక్కలని కూడా అట్లనే మాట్లాడితే మీరు ఏమన్నారా, మీరు రెడ్డిస్ అయినందుక ఇంత దౌర్జన్యం అని చెప్పేసి మా ఆయన వాట్సాప్ గ్రూప్ లో పెట్టిండు సార్. పెట్టిన తర్వాతకి ఇంకా వాళ్ళు ఎవరెవరు చూసిరో తెలియదు, ఎక్కడెక్కడ ఫోన్లు వచ్చినాయో తెలియదు సరిగా. వాడు గుళ్ళోనే ఉన్నాడు, గుళ్ళోనే ఉండే పెట్టిండు అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఫోన్ల మీద మాట్లాడుకొని ఈ శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన మా ఆయనని ఇంకా పిలుచుకున్నాడు సార్, మంచిగా పిలుచుకున్నాడు. అరే ఇక రారా తమ్ముడు అని పిలుచుకున్న తర్వాత ఈయనని పిలుచుకున్నాడు. పోయిండు. పోయి ఏంద్రా తమ్ముడు నువ్వు గ్రూప్ లో ఏంలో పెట్టినావంట అంటే, అన్న మరి మీరు అట్లా మాట్లాడవచ్చా, మాకోటి మీకోటి ఉంటుందా అని న్యాయం అని చెప్పేసి మా ఆయన అడుగుతున్నాగానే, లంజగొడక నువ్వు గ్రూప్ లో ఎందుకు పెట్టినవరా లంజగొడక అని చెప్పేసి ఇక కొడుతూనే ఉన్నాడు సార్, కొడుతూనే ఉన్నాడు. ఇంకా శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, ఇంకా ఈయన మధుసూదన్ రెడ్డి అంట, ఇంకా ఆయన, ఇంకా ఈ శ్రీనివాస్ రెడ్డి సార్. ఫస్ట్ బయట 4 రూమ్ బయట 4 కొట్టిరు. కొడుతుంటే ఇంకా మా చిన్నత్తమ్మ ఫోన్ చేసింది, కీర్తి తమ్ముడు చచ్చిపోయా అని చెప్పేసి మా ఆడబిడ్డకు ఫోన్ చేసింది. మేము ఆ బస్ లో కూర్చున్న వాళ్ళం సార్. ఇక ఇట్లా కొట్టుకుంటారు అని చెప్తే ఇక ఈమె అక్కడే సామాన్ వదిలేసి ఈ మురుకుతో వచ్చింది. పాపని పట్టుకొని నేను ఉరికిన, నా కొడుకుని కొడుతుర్రు అని చెప్పేసి మా అత్తమ్మ ఉరికింది. ఈయనకు రూమ్ లో వేసుకుంటుర్రు, ఇట్లా
రూమ్ లో వేసుకొని ఇట్లా గడ పెట్టుకునే సమయంలోనే మా అత్తమ్మ డోర్ దొబ్బుకొని ఈయనతో పాటు వెళ్ళిపోయింది లోపలికి. ఇంకా ఇద్దరిని రూమ్ లో వేసిర్రు, కొబ్బరికాయలు ఈ చేతులు కొబ్బరికాయలు పట్టుకున్నారు. ఇట్లా మేకనికి ఇట్లా ఎట్లా వంగ పెడతారు సార్, అట్లా వంగ పెట్టి గుద్దుతా ఉన్నారు. ఇంకా కొట్టొద్దు అని బయట మస్తు ప్రాధేయపడినాం సార్ మేము. ఇంకా ఆయనని ఎంత అడిగినా కూడా వాళ్ళు వినట్లేదు సార్. వినకుంటే ఇంకా ఈమె ఉండే చిన్న పాప ఉంది, కొట్టొద్దన్న వానికి రాడుంది, కొట్టొద్దు తాతయ్య అని చెప్పి అడుగుకుంటుంది. ఇంకా నాకు వరుసలు తెలియదు కాబట్టి నేను అందరినీ పెద్దయ్య అనే పిలిచిన. పాపనన్న తెస్తే వీళ్ళు పాప ముఖం అన్న చూసి ఇట్లా వదిలేస్తారేమో అని చెప్పి మేము పాప అన్న వరకు నేను పాపను తీసుకొచ్చి నీ కాలు మొక్త పెద్దయ్య నా మొగుని కొట్టకు, కావాలంటే ఊరు ఇడిచిపెట్టన్న పోతామని చెప్పేసి ఇట్లా ఆయన కాళ్ళ మీద పడిపోయాను సార్. నేను మధుసూదన్ రెడ్డి కాళ్ళ మీద పడితే పిల్లని తీసుకొచ్చి నా కాళ్ళ కాడ పెడుతున్నావు లంజేముండా, నువ్వు ఎవరితోనో సంసారం చేస్తున్నావే ఇడా అని చెప్పేసి ఇక ఎట్లనో మాట్లాడింది సార్. ఇక మాట్లాడి ఇట్లా చేతుల మీద ఎక్కడంటే అక్కడ టచ్ చేసుకుంటా, ఈమె జుట్టు పట్టి కొట్టుకుంటా ఇంకా పిల్లని జాడ్జి తన్నేసిండు సార్. ఇట్లా కాళ్ళు పట్టుకుంటున్నా, నేను కొట్టొద్దు తాతయ్య, నా భర్తను కొట్టొద్దు, చచ్చిపోతే మేము ఆగమైతాం, రోడ్డు మీద పడతాం అని చెప్పేసి ఇంకా నేను ఇట్లా ఆయన కాళ్ళు పట్టుకుంటే పిల్లని తెచ్చి నా కాళ్ళ కాడ పెట్టిన లంజముండా మీ ముఖమే చూడను, పిల్ల ముఖం నేనెందుకు చూస్తానే అని చెప్పేసి పాపని ఈడదంతే అట్లా ఆయన కాళ్ళ కాడ పడింది సార్. ఇంకా గట్టిగా ఏడవంగానే నా తలకు దెబ్బ తాకడం వల్ల నాకు నెత్తి తిరిగింది. ఇంకా ఈమె తీసుకుంది సార్, తొందరగా వెళ్ళి తీసుకుంది. ఏడుస్తుంది భుజానికి వేసుకుంటే, ఇంకా పాల గిట్లు ఏడుస్తుందేమో, పాలు ఇయ్యి నువ్వు సైడ్కి ఉండు అని చెప్పేసి నన్ను సైడ్కి ఎట్టేసి ఇంకా మళ్ళీ ఈమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు కొంచెం ఇట్లా మతి వచ్చిన తర్వాత ఇంకా నేను పాపని పాలకు వేసుకొని ఇంకా మళ్ళీ పోయి ఇంకా వాళ్ళని అడుగుకుంటున్నా సార్, కొట్టొద్దు అని చెప్పేసి. అడుగుకుంటే కూడా వాళ్ళు వినట్లేదు. ఇంకా వాళ్ళు వీడిని చంపేసిన కూడా పాపం లేదు, ఇల్లు సక్కట్లాంచి కొడుకులు కాదు, మీ అత్త ఒక్కంతో నాకు అనలేదు, ముగ్గురిని 3 విధాలుగా అన్నది, లంజది మీ అక్క, ఊర్లో ఉండకుండానే చేస్తాము మీ అత్తమ్మని, చేసి పెట్టి ఇల్లు కూలగొడతాము అట్లా ఇట్లా అని చెప్పేసి ఇంకా చాలా దుర్భాషలు ఆడిరు సార్ వాళ్ళు. పగలు లేవు, ఏం లేవు సార్. మేము సాకలోళ్ళం సార్, గుడికి సున్నమేయనికే కావాలి, దేవునికి అలంకరించనికే కావాలి, కానీ దర్శనం చేసుకోనికే మాత్రం సాకులొద్దు. ఇంకా ఇట్లా మాట్లాడేసరికి ఇంకా అక్కడికైనా మా ఆయన తట్టుకోలేక జాతరలో ఉన్నారు, జాతరకు సంబంధించిన అన్ని పూజా కార్యక్రమాలు ఉన్నారు మీరందరూ. అయితే ఇక మా ఆయన ఆ దెబ్బలకు తట్టుకోలేక 100కి కాల్ చేసిండు సార్. ఇక 100కి కాల్ చేసినప్పటి సార్ నన్ను కొడుతురు సార్ కుమ్మేర జాతరలో, ఇది ఒక్క మాటనే చెప్పిండు. ఇంకా ఒకరికొకరు వస్తారు సార్, వాళ్ళు ఫోన్ చేసి పిలిపించుకున్నారు. ఇంకా ఫోన్ చేసి పిలిపించుకొని 10 మంది అయిన తర్వాత 10 మంది 4 రౌండ్లు వేసిరు సార్. ఇట్లనే 4 రౌండ్లు ఇట్లనే వేసిరు. ఇక ఒకరాయన సర్పంచ్ ముందల్లో కూర్చున్నాడు సార్. ఇట్లా మా వాళ్ళని తూకరాం రెడ్డి సార్, ఆయన కొడుకు కూడా సార్. మా అత్తమ్మని జుట్టు పట్టి ఇట్లా జుట్టు పట్టుకొని కింది కొంగబెట్టి కొబ్బరికాయలు తీసుకొని నడుముల మీద కొడుతున్నాడు సార్. ఆమెకు ముందే కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఇంకా అట్లా కొట్టొద్దని బయట నుంచి మేము మొత్తుకుంటున్నాము. ఇంకా వాళ్ళు పిల్లని తన్నేసి రన్నీగా నేను అదే బాధలో ఉండి మా పాప పాలు తాగకున్నందుకోసమే ఏడుస్తుందేమో అనుకున్నా సార్. అక్కడికి మా ఆయనకు రాడు ఉండడం వల్ల నడవనీకి వస్తలేదు సార్. ఇంకా నడవలేకపోతుండ్రు, కొట్టిరు సార్ వాళ్ళు. వీళ్ళని నరికేస్తాము, ఇట్లా ఇవేమంటారు ఇక్కడ దాకా ఇడిచేస్తామని చెప్పారు సార్. చేతులు ఇరిచేయాలి, మీ కొడుకులని ఇట్లా కాదు, ఎంతమంది అట్లా చేస్తే పుట్టిర్రు ఈ కొడుకులు అని చెప్పేసి ఇక రఫ్ గా మాట్లాడుతుర్రు. ఇక అయినా సరే ఎన్ని మాటలన్నా సరే ఇడిచిపెట్టుర్రు, పెద్దయ్య ఈ ఊరన్నా వదిలేసి వెళ్ళిపోతా నా భర్తను తీసుకొని అని చెప్పేసి ఇంకా మేము అడుగుకుంటున్నాం సార్. ఎంత అడుగుకున్నా గానీ వినట్లేదు సార్. ఇంకా కొడుతూనే ఉన్నారు ఇంకా వాళ్ళు. లాస్ట్ కి ఇక మా ఆయన 5:30కి ఫోన్ చేసిండు పోలీసు వాళ్ళకి. 5:30కి ఇంక ఫోన్ చేస్తే వాళ్ళు 8:30కి వచ్చిర్రు. 8:30 వరకు మా ఆయనని కొడుతూనే ఉన్నారు. ఇంకా సర్పంచ్ ఫోన్ చేసి అరే ఆగురు వా, మీరు ఇప్పుడే ఇంత తొందర ఎందుకు పడుతున్నారు, నేను చెప్తా కదా వా అంటున్నాడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి. అక్కడే నాగర్ కర్నూలు కానిస్టేబుల్, ఆయన పోలీసు సార్, కానిస్టేబుల్ ఎవరో మాకు తెలియదు, అక్కడే ఉన్నాడు. ఆయన అడగడానికి వస్తే మీరు డ్రెస్ లో లేరు కదా, మీరు ఎందుకు అడుగుతున్నారు అని ఇంకా ఆయనని దబాయించారు. ఇంకా పక్కల వేరే వాళ్ళు ఇట్లా వచ్చి ఎందుకన్నా ఒకరిని వేసి అంతంత మంది కొడుతుర్రు అంటే ఇంకా వాళ్ళ అమ్మల అక్కలని గలీజ్ గా మాట్లాడుతురు సార్. ఇంకా అక్కడ మాట్లాడిన తర్వాత సర్పంచ్ ఏం చేసిండంటే మా వాళ్ళు ఇద్దరు అక్కడనే లోపలనే ఉన్నాగా పోలీసు వాళ్ళు వచ్చిరు కదా సార్,
ఇంకా వాళ్ళు వీళ్ళని తీసుకొని పోర్రి మేము ఏం చేయాలనో అదే చేస్తామని మాకంటే ముందే వచ్చేసిర్రు ఇంకా పోలీస్ స్టేషన్ కి. వాళ్ళు వచ్చి వాళ్ళ కంప్లైంట్ చేసిరా? పోలీస్ స్టేషన్ కి వచ్చేసిర్రు. పోలీస్ స్టేషన్ కి వచ్చేసి 8 మంది ఆడోళ్ళు మమ్మల్ని కొట్టిరని కంప్లైంట్ చేసిర్రు సార్. 8 మంది ఆడోళ్ళు మమ్మల్ని కొట్టిరని కంప్లైంట్ చేసిర్రు. ఇక వెంటనే కోర్టుకి వేసేసిర్రు. ఇక చేసిరంటే కోర్టుకి వేసేసిర్రు. ఇక వెంటనే వేసిన తర్వాతకి ఇంకా మేము వచ్చి సంతకం మేము ఇట్లా కేసు పెడతాం సార్ అంటే బయటికి వెళ్ళగొడుతున్నారు సార్ మమ్మల్ని. తీసుకోలేదు సార్. 3 సార్లు పోయినాం అదే రాత్రి. పాపని అట్లనే పెట్టుకున్నా. పాపని అట్లే పెట్టుకొని 10:30 అవుతుంది. పాపకి ఇబ్బంది ఉన్నది, హాస్పిటల్ తీసుకోపోదా మీకు ఏమనిపించలేదా? వీళ్ళు అప్పుడు కొంచెం పాలు తాగింది కదా ఇంకా మంచిగానే ఉందిలే ఇంకా అనుకున్నా సార్. ఇంకా తర్వాతకి ఇంకా పాలు తాగడం మానేసింది సార్. ఇంకా వీళ్ళ మీద పడి నాకు అంతగా నేను పాప మీద ఫోకస్ చేయలేకపోయినా సార్. అయితే ఆ పాప ఏం చేసింది ఇంకా మరుసటి రోజు మా పాలు ఇంకా నా బిడ్డ చచ్చిపోయే కొరకు తాగిందేమో సార్ 2 రోజులు పాలు తాగకుండా. అయితే ఇంకా ఆ పాప 4 గంటలకు పాలు దాపిన సార్. ఆమెకు చనిపోయే రోజు 4 గంటలకు పాలు దాపించిన. పాలు దాపించి ఇట్లా భుజానికి వేసుకున్న తర్వాతకి ఇంకా బాగానే పడుకుంది. అయితే ఇట్లా పడుకుందని కింద వండుకోబెట్టిన. ఇంకా పాప కూడా చచ్చిపోయేటందుకేమో సార్ ఊక వాళ్ళ డాడీ ముఖమే చూసింది. వాళ్ళ డాడీని మొత్తం వాళ్ళ డాడీ లేవకుంటే కూడా ఇట్లా వాళ్ళ డాడీకి కడుపులేసి తంతుంది. ఇంకా ఈ పాప ఇట్లనే ఉంటదేమో అని చెప్పేసి నా దిక్కు తిప్పి పండుకోబెట్టుకున్నా నేను మా పాపని. మళ్ళీ అటు తిరిగి వాళ్ళ డాడీని తంతుంది. ఇట్లా వాళ్ళ డాడీని ఇట్లా లేసాడేమన్నట్లు ఇట్లా టచ్ చేస్తుంది సార్. ఇంకా వాళ్ళ డాడీ లేవలేడు, పడుకున్నాడు. మమ్మీ డాడీ ఇంకా పండుకోమ్మా అని చెప్పేసి ఇంకా ఆమెను పడుకోబెట్టి ఇంకా పడుకుంది కదా అని పడుకున్నా సార్. నేను ఇంకా పావుదాకా 6 గంటలకు ఇంకా మళ్ళీ లేచి పిల్ల పాలు తాగే టైం అయిందని చెప్పేసి ఇట్లా రొమ్ము పాప నోట్లో పెడితే పట్టుకోలేదు సార్. పాప పాలు పోతూనే ఉన్నాయి. ఇంకా అంటే నాకు టైం టు టైం ఇట్లా గుంజుతుంటది కదా సార్. ఇంకా అట్లా గుంజుతుంది అని చెప్పేసి ఇంకా పాపకి ఇట్లా పెడితే పాలు పోతూనే ఉన్నాయి, తాగట్లేదు ఇంకా పాప. అయితే మమ్మీ లేవురా అనేసి ఇట్లా కదిలించినాడు. చల్లగా అయిపోయింది సార్. ఇంకా చల్లగా అయిపోయింది. ఎంబడే ఇంకా మొత్తుకుంటా నేను మా ఆయన ఇంకా హాస్పిటల్ తీసుకొచ్చినాము. హాస్పిటల్ తీసుకొచ్చిన వెంటనే ఇంకా అక్కడ సార్ వాళ్ళు చెప్పేసారు అర్ధగంట అయింది, ఇంకా చనిపోయి అర్ధగంట అయిందని చెప్పారు సార్ వాళ్ళు. ఇంకా నేను అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా. మా పాప చనిపోయింది సార్ మొన్న గొడవ వల్లనే ఇట్లా జరిగింటుంది సార్ అని మాకు అనుమానం ఉంది, ఇట్లా రాసుకోరు సార్ అని చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు సార్. మేము రాసింది తీసుకోమంటే కూడా వాళ్ళు తీసుకోలేదు. ఎస్ఐ మీకు న్యాయం చేయాలన్నా మీకు ఎస్ఐ అంటుండు. సిగ్గులేదు. గోవర్ధన్ సార్. ఆయన దగ్గర పోతే మేము పాపకి ఇట్లా సార్ ఇట్లా పట్టించుకోవట్లేదు కదా సార్ ఇట్లా అని చెప్తే రిటర్న్ వీళ్ళ మీద కంప్లైంట్ చేయర్రి అని చెప్పేసి. ఆయన పేరు అంతగా తెలియదు సార్ నాకు. అయితే ఇంకా ఆయన అట్లా అంటుండే. ఇంకా ఈయన అయితే మీకు సిగ్గు లేదు, ఆడోళ్ళు ఉండి మొగోళ్ళని కొట్టినప్పుడు మీకు తెలివి లేదా అది ఇది అని చెప్పేసి మా అత్తమ్మ ఇట్లా నాకు మనబరాకి ఇట్లా జరిగింది అని చెప్పేసి అది కంప్లైంట్ ఇస్తే పేపర్ అనేది అట్లా పక్కన పడేసింది సార్. ఇప్పటి వరకు నాకు ఆ పేపర్ చూపియలేదు సార్. వాళ్ళు చూపియలేదు సార్. మేము రాసింది ఒకటైతే వాళ్ళు సొంతంగా వాళ్ళు రాసుకున్నది మాత్రమే పెట్టుకున్నారు. మేము రాసింది అయితే తీసుకోలేదు. అయితే మాకు ఇక్కడ సార్ వచ్చిండు, విశారదన్ మహారాజ్ సార్ వచ్చిండు సార్. ఇట్లా మాకు మాకు తెలిసిన అన్న ద్వారా మేము ఇట్లా అయ్యిందన్న, మా పరిస్థితి ఇట్లా అయింది, ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని అని చెప్పి ఇంకా మేము ఆ అన్నతో మా గోడు చెప్పుకుంటే ఇంకా అన్న అంతా గ్రూప్ లో పెట్టేసి ఇంకా ఆ సార్ దాకా చేరేదాకా చేసిండు సార్. ఇప్పుడు పోలీసులు ఆ సార్ వచ్చిన తర్వాతకి ఇంకా పోలీసులు వాళ్ళు నైట్ 2-3 గంటల వరకు ధర్నా చేసినాం సార్. ధర్నా చేస్తుంటే ఆయన ఇందాక మాట్లాడింది కదా సార్ డిఎస్పీ ఆయన వచ్చిండు. నా మీద నమ్మకం ఉంచండి, నేను వాళ్ళని రేపు 9 గంటల వరకు అరెస్ట్ చేస్తా, మేము ముందల పెడతా, మీకు చూపిస్తా 8 మంది నన్ను చెప్పేసి రాత్రి ధర్నా ఆపేసింది సార్. అయితే మా పాపకి మధ్యాహ్నం పోస్ట్ మార్టం జరిగినప్పుడు ఏమైందనంటే మా వాళ్ళు వచ్చేది ఉండే సార్. మేము అక్కడ 4 ఉన్నాము. మా వాళ్ళు వచ్చినాక తీసుకుంటాము, ఒక 15 నిమిషాలు ఆగండి అని చెప్పినాం పోలీసు వాళ్ళకి. ఇంకా
వీళ్ళు తీసుకునేటట్లా లేరు కానీ ఇక మళ్ళీ ఇట్లా వస్తే ఇంకా వీళ్ళకి ఇస్తే ఇయ్యండి లేకపోతే లేదు అక్కడ లోపల కాలుస్తారో ఏమో వేస్తారంట సార్ అట్లా చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయారు ఎస్ఐ ఇంకా ఆయన జతన ఉన్న వాళ్ళు. అయితే ఇంకా అట్లా చెప్పిన తర్వాతకి ఏమనలే మా వాళ్ళు వచ్చిండ్రు. ఇంకా సార్ వచ్చిన తర్వాత ఇట్లా పాపని ఇట్లా మధ్యాహ్నం తీసుకొస్తే ఇట్లా అన్నారు సార్ అని చెప్పి మేము సార్కి చెప్పినాం. ఇప్పుడు పాపని తీసుకోరాపు అని చెప్పి సార్ మాట్లాడుతుంటే ఇంకా డాక్టర్లు ఇంకా రూల్స్ మాట్లాడిరు. ఇంకా రూల్స్ ఇట్లా ఉంటాయి, మధ్యాహ్నం తీసుకోలేరు, వాళ్ళు పోలీసు రావాలి అది ఇది అని చెప్తే ఇంకా వాళ్ళు పిలిపించి పాపని ఇప్పించారు. పాపని ఇప్పించి ఇంకా పాపని పెట్టుకునే రోడ్డు మీద ధర్నా చేసినాం సార్ హాస్పిటల్ ముందల. 2 అవుతుంది, మాకు న్యాయం చేస్తా, 9 గంటల వరకు 8 మందిని తెచ్చి జైల్లో పెడతా, నేను మీకు చూపిస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు 4గురినేమో మేము తీసుకొచ్చి జైల్లో పెట్టినాం అమ్మ, మేము అక్కడ కూర్చోబెట్టినాం అంటున్నారు. మాకు నమ్మకం రానికి ఒక్కసారి చూపియమని అడిగినాం సార్. మేము అడిగితే కూడా లేదమ్మా మేము తీసుకొని వచ్చినామని చెప్తున్నాడు కానీ మాకు చూపించట్లేదు. మిగతా 4 ఫరార్ అని చెప్పారు. ఎందుకు ఇట్లా చేస్తురా మేము అడగని కన్నిరెడ్డి, తుకారాం రెడ్డి, సతీష్ రెడ్డి, కన్నెరెడ్డి, కుపేందర్ రెడ్డి, నరేష్, కటికే నరేష్ సార్. ఇంకా వీళ్ళందరినీ తీసుకొస్తాము అని చెప్పేసి ఆయన మాకు మాట ఇచ్చిండు కానీ ఇప్పటి వరకు తీసుకురాలేదు. మేము అడిగినాము ఇట్లా పాప కార్యక్రమాలు మొత్తం అయిపోయి నెంబడి అరెస్ట్ చేస్తామన్నారు. ఏడ ఉంది సార్ అని అంటే రేపు తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటిదాకా అన్న మల్లన్న ఉన్నారు కదా, ఇంకో సార్ కూడా జనార్దన్ రెడ్డి సార్ వాళ్ళు వచ్చి అడిగితే కూడా ఇంకా మేము రేపు చేస్తాము నన్ను నమ్మండి అని వాళ్ళని నమ్మిస్తున్నాడే కానీ రేపు అంటున్నాడే కానీ మాకు న్యాయం జరగట్లేదు సార్. విషాదవర్ధన్ సార్ వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. ఆ సార్ రావాలి సార్. ఆ సార్ ఎక్కడున్నా సారే సార్. సార్ వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది, లేకపోతే మా పాపకు అసలు న్యాయం జరగదు. మేము ఇట్లనే ఉంటాము, లేదంటే అదే స్టేషన్ ముందర ఏమన్నా వేసుకొని చచ్చిపోతాం సార్, తల్లి పిల్ల అందరం కలిసి. మా పాపకు ఈ రోజు నేను ఒక్కదాన్ని, నా పాప అంటే చిన్నగా ఉంది సార్. రేపన్నాడు ఒక 10 ఏళ్ళు 11 ఏళ్ళు వచ్చిన పిల్లనో పిల్లగానో చంపేస్తే అప్పుడు కూడా అడుగురేమో సార్. నాకు ఎంత గోస అవుతుందో. రేపు ఇంకో తల్లి కూడా అట్లనే కావచ్చు సార్. తను సర్పంచ్గా ఉన్నంత వరకు ఈ గోస అయితే ఇంకా వేరే తల్లి కూడా రావచ్చు. అట్లా జరగకూడదు అనుకుంటున్నా సార్. మాకైతే ఈ సార్ని రప్పించండి సార్. ఈ సార్ వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. ఈ సార్ని రప్పించండి, ఎక్కడున్నా రప్పించండి సార్ ఈ సార్ని.